వెల్కమ్ టు 3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనాభా భారం కాదు, ఆస్తి అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సిన్నిని గుడ్డుగా వ్యతిరేకించడం సరికాదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను టీటీడీ రక్షించాలి, బండి సంజయ్. జనాభా భారం కాదు, ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో జనాభా నియంత్రణ కాదు, నిర్వహణ అవసరమని స్పష్టం చేశారు. దక్షిణాదిలో జనాభా తగ్గుదల వల్ల నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్ సీట్లు కూడా తగ్గుతాయనే చర్చ జరుగుతుందన్నారు. జనాభా ప్రత్యుత్పత్తి రేటులో 1.8% ఉన్న ఏపీ 2.1% చేరుకోవాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు జనాభా పెరుగుదల ఎంతో కీలకమని చంద్రబాబు అన్నారు. సమ్మిళిత వృద్ధి జనాభా పెరుగుదలకు సరైన మార్గమన్న సీఎం జనాభా పెరుగుదలకు మంచి పాలసీని తీసుకొస్తామన్నారు. ఆ రోజు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి, దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది భారం కాదు, జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ఇప్పుడు భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్ళిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తూ ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది. 2.1 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్న ప్రస్తుత రోజుల్లో హిందీని గుడ్డుగా వ్యతిరేకించడం సరికాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అలా చేయడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమే అవుతుందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి జీవీఎంసీ బాలయోగి స్టేడియంలో రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా దక్షిణ సంవాదం పేరిట నిర్వహించిన కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదన్న పవన్,
ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణించడం అని స్పష్టం చేశారు. గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్న వీటి అవసరం కోసం ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మనం ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మనం దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. If you could accept Urdu, why don't we accept Hindi? What is the problem there? అందుకని ఇంకొకసారి ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ 31% ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో 70 రెవెన్యూ వస్తున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి, వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది ఏంటి? దట్స్ మై క్వశ్చన్ ఆల్వేస్. అందుకని నేను మనస్ఫూర్తిగా 2000 ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు, ఒక సినిమా ఖుషి అయిన సినిమా చేసినప్పుడు, దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష, నా భాష ఇది, నా హిందీ. ఈ మేరా జహాన్ ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద నా గౌరవం. ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ చెప్పడానికి చేస్తున్నారు. అందుకనే వన్ మోర్ టైం ఈ ప్రత్యేకమైన రోజున ఇంకొకసారి శపథం తీసుకున్నాం. ఈ స్వర్ణ జయంతికే మौके पर आइए एक छोटा सा संकल्प लाएं, हिंदी से प्रेम करेंगे, अपनाएंगे और आगे बढ़ाएंगे. धन्यवाद. जय हिंद, जय भारत. సనాతన ధర్మం కోసం ప్రజలు కలిసికట్టుగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలను టీటీడీ రక్షించాలని కోరారు. పురాణ ఆలయాలను గుర్తించి అభివృద్ధికి నిధులివ్వాలని అన్నారు. జై గోవింద. ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. గత సంవత్సరం కూడా జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి, ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద. దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కనీసం అభివృద్ధి నోచుకోవట్లేవు. భక్తుల మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ టెంపుల్స్ అవన్నీ కూడా. కానీ ఇలాంటి అభివృద్ధి నోచుకోలేక, నిధులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు జాతరలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కానీ మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి, కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పురాతన దేవాలయాలకు నిధులు కేటాయించి
వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్ లో గతంలో దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. దాంతోపాటు అక్కడ దేవాలయాన్ని కరీంనగర్ నగరంలో దేవాలయం నిర్మించడం, దాంతోపాటు కొండగట్టు, వేములవాడ, ఇల్లంతకుంట రామాలయం, ఈ మూడు దేవస్థానాలు కూడా అభివృద్ధి కోసం నిధులు కేటాయించి సహకరించాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా మా భానుప్రకాష్ రెడ్డి గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఇల్లంతకుంట రామాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని కూడా నిధులు కట్టించి కాపాడాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే హిందువుల ఆస్తి. ఒక ఉద్యోగస్తులు వచ్చిండారు, సార్ హిందువుల ఆస్తి, హిందువుల హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం. వాళ్ళ మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్తులు కానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది. స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది. ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు. రైతుల కష్టాలను పట్టించుకొని కూటమి ప్రభుత్వం వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కూటమి పరిపాలన అంటారు. ఇద్దరు హామీలు ఇస్తారు, ఒకడేమో నాకు సంబంధం లేదు అంటాడు. వాళ్ళ రైతులు గోడు పట్టించుకునేటువంటి నాదుడు ఒక్కడ లేడు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకు తప్పితే ఒక్క చోట ఎక్కడన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధర లేక ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపాన పోయాడా అని అడుగుతున్నాను. ధాన్యం బస్తా 1200 రూపాయలకి, 1300 రూపాయలకి, 1400 రూపాయలకి తెగనమ్ముకుంటే ధాన్యం మధ్యవర్తులు, పెట్టుబడిదారులు, మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడన్నా తిరిగాడా అని అడుగుతున్నాను. ముచ్చటగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి 3 చోట్ల తిరిగితే 3 చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి రైతాంగమే నిలదీసి ఎందుకురా మన ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పని తిట్టినా కూడా పరిస్థితులు చక్కబడనటువంటి పరిస్థితులు. కోకో, మిర్చి బాధలు, పొగాకు బాధలు, అంటే మిర్చి పొగాకు పండించినటువంటి రైతు బాధలు పగవాడికి కూడా రానటువంటి పరిస్థితులు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించినాయి. జగన్ గారు వెళ్తేనేమో నీకేం పని, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి సినిమా సెట్టింగ్ల యాత్రలో అధికారం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటేనేమో అడ్డంకులు సృష్టిస్తారు. పోనీ మీరు వెళ్తున్నారా అంటే మీలో ఒక్కడంటే ఒక్కడు వెళ్ళి చచ్చేవాళ్ళు లేడు, ఆదుకుని చచ్చేవాళ్ళు లేడు ఒక్కడో. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్తున్నప్పుడు, మిర్చి ఆడికి వెళ్ళే వరకు కూడా అక్కడ మిర్చి ఆడి అంటే మిర్చి పండించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రిగా ఉంటాడా? కేంద్రంతో ఒక్కరోజు కూడా మాట్లాడ్డా? రైతుల దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా పరామర్శించరా? ఒక్కడంటే ఒక్కడు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కేంద్ర మంత్రి కానీ, లేదా రాష్ట్ర మంత్రి కానీ ఎవడన్నా జగన్ గారు వెళ్ళే వరకు మిర్చి ఆటికి ఒక్కడెళ్ళి రైతుల గురించి అజగనుకున్నాడా? కేంద్రంలో ఒక్కడన్నా మాట్లాడా? మీరేమన్నా మార్కెట్ ఇంటర్వెన్షన్ సబ్సిడీ ఇచ్చి ఎక్కడన్నా కొనుగోలు చేశారా?
ఆ రైతు రేటు పెంచే గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఒక్కడంటే ఒక్కడన్నా పనిచేసి చచ్చాడా అని అడుగుతున్నాను. మీరు పని చేయరు, రైతుల్ని పట్టించుకోరు, రైతు పంట కొనరు, రైతుకు గిట్టుబాటు ఇవ్వరు. సిరివెల్ల మండలం పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో ఆలగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. రైతులు, విద్యార్థులు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్లు తదితర అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏడాది కాలంలోనే ప్రజారంజకంగా నిర్వహించడం జరిగిందన్నారు. వీరారెడ్డిపల్లి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు గ్రామ నాయకుడు కొండమడుగుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. సుపరిపాలన ఇంటింటి కార్యక్రమము ఈరోజు వీరారెడ్డిపల్లె సిరివెల్ల మండలంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ గ్రామంలో అందరూ కూడా పెద్ద పెద్ద రైతులు అంతా కూడా సెటిలర్స్ చాలామంది ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో అందరినీ కూడా కలిసి, రైతులందరినీ కూడా కలిసి వాళ్ళకి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ముందు నుంచి కూడా రైతులతో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పినారు. ఇళ్ల పట్టాలు కానీ లేకపోతే ఏదైతే పెన్షన్లు కానీ, ముఖ్యంగా ఆ సమస్యలన్నీ కూడా ఇక్కడున్న అధికారులందరూ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా పనులు అవుతాయనే నమ్మకము వాళ్ళకి ఉంది, పని చేస్తామని చెప్పి నమ్మకం మా అందరికి కూడా ఉందని చెప్పి కూడా మరి వాళ్ళు కూడా ఒక భరోసా ఇస్తూనే ఈ ప్రాంతంలో ముఖ్యంగా రైతులందరూ కూడా ఏదైతే కేసీ కెనాల్ నుంచి వచ్చే నీళ్ళ మీద ఆధారపడి ఉంటారు. కేసీ కెనాల్ ఎప్పుడైతే నీళ్లు చివరి ఆయకట్టు వరకు రావడము ఇబ్బందికరంగా మారుతుందో అప్పుడు రైతులందరూ కూడా మా దగ్గరికి రావడము, మేము కేసీ కెనాల్ రైతుల గురించి ఎన్నో సందర్భాల్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ రోజు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, సాగునీటి సలహాదారుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం వైపు నీళ్లు, కేసీ కెనాల్ నీళ్లు ఇప్పించలేని పరిస్థితిలో మేము ఉంటే దాదాపుగా 1000 మంది రైతులను తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్తో మాట్లాడి కొట్లాడి చివరి ఆయకట్టు వరకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నీళ్లు తెచ్చుకోగలిగిన సత్తా ఉన్న నాయకులు ఈ రోజు మేమంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నామని చెప్పి కూడా సందర్భంగా మరొకసారి అందరికి కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మనకి కేసీ కెనాల్ కింద దాదాపుగా 1,00,000 ఎకరాలు మన ఆయకట్టు, ఆలగడ్డ ఆయకట్టు 1,00,000 ఎకరాలు కేసీ కెనాల్ కింద ఉంది. అటు కడప, కర్నూలు చూసుకుంటే 2 జిల్లాలు కలుపుకున్నా కూడా 2,20,000 ఎకరాలు ఉంటే దాంట్లో 1,00,000 ఎకరాలు కేవలం ఆలగడ్డకి మాత్రమే మరి ఉంది. మరి అటువంటి ఏరియాలో సమస్యలు, రైతులు పడే ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వంతో మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే 3 సార్లు కూడా ఫస్ట్ పోయి మాట్లాడింది కూడా రైతు సమస్యల గురించే. ఈరోజు కేసీ కెనాల్ లాంటి ప్రాజెక్టుని బూర్ చేసి వెంచర్లు వేసుకున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి పోరాటాలు చేసేది కూడా మేమే. ఈరోజు రైతులకు ఏం కావాలా, ఏ టైంలో కావాలా, ఎంత కావాలా అనేది కూడా అవగాహన ఉండేది కూడా మాకే. ఈరోజు ఆఖరికి మేము వచ్చిన తర్వాత వైసీపీ నాయకులకు సంబంధించిన రైతులకు కూడా వాళ్ళ పొలాలకు కూడా నీళ్ళు ఇప్పించే బాధ్యత మేము తీసుకొని అందరిని కూడా సమానంగా చూసేది కూడా మేమే అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా సమాజ సేవ కోసం, దేశ అభివృద్ధి కోసం మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించాం. మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ఇస్తున్నాం. వ్యవస్థాపకులు ఫాదర్ రెవరెండ్ ఎల్ విజయమోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి మండలం మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రోజు విద్యను ప్రోత్సహిస్తూ దాదాపు 300 మంది విద్యార్థులకు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు 2,500 రూపాయలు, 6వ తరగతి నుంచి ఆపైన చదివే విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, నోట్బుక్స్ ను మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎల్ విజయమోహన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎల్ విజయమోహన్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధుల, అనాథ పిల్లల ఆశ్రమాన్ని స్థాపించడానికి స్ఫూర్తినిచ్చింది మదర్ తెరిసా అని, నేను మహారాష్ట్రలోని పూణేలో చదువుకునేటప్పుడు 1993వ సంవత్సరంలో మదర్ తెరిసాను కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఆమెను హతమార్చాలనుకున్నప్పుడు ఆమెకు రక్షణగా 20 మంది బ్రదర్స్ తో కలిసి ఉండి ఆమెను కాపాడి
ఆమెను విమానం ఎక్కించే అంతవరకు ఆమెతో ఉండి ఆమెకు సపర్యలు చేయడం జరిగిందని, ఒక సందర్భంలో ఆమె విజయమోహన్ రెడ్డితో బ్రదర్ మీరు ఫాదర్ అయిన తర్వాత అనాథ పిల్లలకు వృద్ధులకు సహాయం చేయండి అని చెప్పిందని, ఆమె ఇచ్చిన స్ఫూర్తితో మదర్ తెరిసా వృద్ధుల అనాథ పిల్లల ఆశ్రమాన్ని 2005 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సహాయంతో ఈ ఆశ్రమాన్ని నెలకొల్పి సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో ఫాదర్ జయప్రకాష్ రెడ్డి, లక్రెడ్డిపల్లి మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మరియు ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మదర్ తెరెసా వృద్ధుల అనాథ పిల్లల ఆశ్రమాన్ని స్టార్ట్ చేయడానికి స్ఫూర్తినిచ్చింది మదర్ తెరెసా. నేను మహారాష్ట్రలోని బాంబే దగ్గర పూనాలో చదివేటప్పుడు 1993లో ఆమెను కొన్ని సంఘ విరోధ శక్తులు ఆమెను హతమార్చాలనుకున్నప్పుడు ఆమెకు సెక్యూరిటీగా ఉండి ఆమెను కాపాడి ఒక 20 మంది బ్రదర్లు, అంటే చదవక ముందు ఉన్నటువంటి బ్రదర్లతో కలిసి ఆమెను కాపాడి తిరిగి విమానం ఎక్కించేటంత వరకు ఆమెతో ఉండి ఆమెకు సపర్యలు చేయడం జరిగింది. సో ఆ టైంలో నేను బ్రదర్గా ఉన్నాను, బ్రదర్గా ఉన్నప్పుడు ఆమె చెప్పారు, బ్రదర్ మీరు ఫాదర్ అయినాక అనాథ పిల్లలకు వృద్ధులకు సహాయం చేయండి అని చెప్పి ఆమె ఇచ్చిన స్ఫూర్తితోటి చెప్పిన మాటతోటి ఈ వృద్ధాశ్రమాన్ని 2005లో గత దివంగతులైనటువంటి నిన్ననే 76వ జన్మదినాన్ని జరుపుకున్నటువంటి రాజశేఖర రెడ్డి సార్ని కలవటం జరిగింది. ఆయన ద్వారా ఈ భూమి ఈ ఆశ్రమానికి వృద్ధుల అనాథ పిల్లల ఆశ్రమానికి మదర్ తెరెసా వృద్ధుల అనాథ పిల్లల ఆశ్రమానికి ఇవ్వటం జరిగింది. తద్వారా తర్వాత 2005లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 2010లో ఈ బిల్డింగ్ కట్టడము, ఇక్కడ వృద్ధులు వచ్చి చేరటము, దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకర వాతావరణంలో దాదాపు 2000 చెట్ల సముదాయంలో ఈ ఆశ్రమం నిర్మించబడింది. ఇప్పటి వరకు దాదాపు 250 నుంచి 300 దాదాపు 400 మంది వరకు ఈ ఆశ్రమంలో ఉన్నారు. వారి రికార్డ్స్ అన్నీ కూడా మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, పిల్లల రికార్డ్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంతోమంది ఈ ఆశ్రమం ద్వారా చదివినటువంటి వారు డిగ్రీ చదివారు, బీఈడి చేశారు, ఎంబీఏ చేశారు, ఎంబీఏ చేశారు, ఎంసీఏ చేశారు, మళ్ళా విదేశాల్లో కూడా ఉంటూ ఉన్నారు. వారికి వివాహాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. వారి వివాహానికి కూడా చదువుకే కాదు, వారి వివాహాలకు కూడా ఆర్థికంగా సాయం చేస్తూ ఉంటాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 40 మంది వృద్ధులు ఉంటూ ఉన్నారు. వారంతా కూడా ఎంతోమంది ఇక్కడ మరణించడం జరిగింది. మరణించినటువంటి వారికి ప్రత్యేకంగా అక్కడ సమాధుల స్థలము కూడా ఏర్పాటు చేసి, వారు జీవించినప్పుడే వృద్ధులను పట్టించుకోరు కాబట్టి వారి పిల్లలు కానీ మనవళ్ళు కానీ మనవరాళ్ళు కానీ సో చనిపోయినప్పుడు ఎవరు కూడా రారు. అలాంటి వారికి దాన సంస్కారాలు కూడా ఇక్కడే చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వారికి వృద్ధుల దాదాపు 40 మంది ఉంటూ ఉన్నారు. అనేక మంది దాతలు కూడా వచ్చి ఇక్కడ వారికి భోజన కార్యక్రమాలు, వసతులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కనుక సహాయం చేసేటువంటి ప్రతి ఒక్క ధర్మదాత కోసం, మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రష్లేన్ అని, స్టీవ్ అని, వీళ్ళు నాతో సహకరించి ఈ ఆశ్రమం యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈనాడు ఈ పిల్లలందరూ చదువుతూ ఉన్నారు అంటే, ఈ వృద్ధులు ఇక్కడ జీవిస్తూ ఉన్నారంటే దీనికి అంతా కారణము మా స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులైనటువంటి రష్లేన్ డాడీ, స్టీవ్ డాడీ, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని వీరందరికీ ముఖం తెలియకపోయినా, వీరి ఆర్థిక పరిస్థితి తెలియకపోయినా, వారు ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఉన్నా కూడా వారు సంవత్సరానికి ఒకసారి వచ్చి అదే పనిగా వీరందరినీ కలిసి వీరి యొక్క బాగోగులు తెలుసుకొని సాయం చేస్తూ ఉన్నందుకు వారికి కూడా సత్తివేడు నాగలమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే. సత్తివేడులోని శ్రీ నాగలమ్మ ఆలయానికి ఎమ్మెల్యే చేరుకుని గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ఎమ్మెల్యే స్వహస్తాలతో పాలాభిషేకం చేశారు. అమ్మవారి కృపతో ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి నియోజకవర్గంలోని అన్నదాతలు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అభిలాషించారు.
ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.